గోదావరి డిస్ట్రిక్ట్స్లోనే మనకి ఈ నేచర్ ఆఫ్ బ్యూటీ ఉంటుందన్నమాట. సో ఈ వీడియో అంతా నేచర్ బ్యూటీ గురించి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ధవళేశ్వరం బ్యారేజ్. మీరు ఎంతమంది గుర్తుపట్టారు? ఒకవేళ ఎవరైనా వెళ్ళుంటే కింద కామెంట్ చేయండి. ఇది ధవళేశ్వరం బ్యారేజ్ అనమాట. చుట్టూ నీళ్ళుండి మధ్యలోంచి బ్యారేజ్ మీద వెళ్తుంటే ఎంత బాగుంటుందంటే ఆ ఫీల్ ఆఫ్ హై ఉంటుంది. చూడండి ఒకసారి. చూసారా చుట్టూ అటు ఇటు చెట్లు, మధ్యలో దారి ఎంత బాగుందంటే. మేము వెళ్ళిన రోజు చాలా ఎండుంది, కానీ రూట్లో వెళ్తుంటే నాకు మన చైల్డ్హుడ్ అంతా గుర్తొచ్చింది. చిన్నప్పుడు పేరెంట్స్తో వెళ్ళడం అదంతా. నాకు ఈ రూట్ అయితే చాలా అంటే చాలా ఇష్టం. అండ్ ఇంత బ్యూటిఫుల్ రూట్ని, ఇంత సీనిక్ వ్యూని నేనైతే ఇటు మన గోదావరి డిస్ట్రిక్ట్స్లోనే చూస్తాను అనమాట. అండ్ మేము వెళ్తుంటే ఆన్ ద వేలో మాకు ఈ తాండ్రి కనిపించింది, లైక్ మ్యాంగో జెల్లీ. ఇది వాళ్ళు వేస్తున్నారనమాట పూత. సో నేను రికార్డ్ చేశాను. సో నేను వాళ్ళని అడిగాను ఎలా వేస్తారు అంటే 10 రోజులు ఎవ్రీడే ఒక్కొక్క పూత వేసి, ఎన్ని పూతలు కావాలంటే అన్ని పూతలు ఒక్కొక్క రోజు వేసి ఇట్లా ఎండబెట్టి వాళ్ళు ఇస్తారంట. అది యాక్చువల్లీ ఆ రోజు లాస్ట్ పూత వేసాయని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫేమస్ పూతరేకులు. ఈ పూతరేకులు ఎంత టేస్టీగా ఉన్నాయో మేము తీసుకున్నాం కూడా. అండ్ అక్కడ వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు. ఇది ఆత్రేయపురంలో అనమాట. ఇప్పుడు అక్కడ ఇచ్చిన పూతరేకు టేస్టింగ్కి, అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా పూతరేకులు కొనాలి అనుకుంటే ఇట్లా టేస్టింగ్ ఒకటి ఇస్తారు. నచ్చితే మనం తీసుకోవచ్చు అనమాట. మేము వెళ్ళే దాంట్లో ఆత్రేయపురం తగ్గితే అథెంటిక్ ఆత్రేయపురం పూతరేకులు ట్రై చేసాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ వాళ్ళు మనకి ఎంత కావాలంటే అంత నెయ్యి వేస్తారు, కస్టమైజ్ చేస్తారు. నాకైతే ఆసమ్ టేస్ట్ అనిపించింది. వీటి కోసమే కదా ఎంత కష్టపడి ఊర్లో వచ్చి మనం ఇవన్నీ కొంటాము. పూతరేకులు, తాండ్రి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇది కూడా ఆన్ ద వేలో మేము వెళ్తుంటే మాకు బనానా ఇవన్నీ అరటి తోటలు అన్నీ కనిపించాయి అన్నమాట. ఈ దారి వ్యూ అయితే అసలు ఆసమ్ ఉంది. చూసేయండి ఒకసారి. మనకి అందువల్ల ఆత్రేయపురం తగులుతుంది కాబట్టి ఈ ఆత్రేయపురంలో అసలు ఎంత దూరం ఉంటుందో ఆ దూరం మొత్తం కూడా మీకు పూతరేకులు అండ్ కోవా షాప్లే కనపడతాయి. చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో అసలు. చాలా అంటే చాలా ఎన్నో షాప్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అన్ని చోట కూడా మనకు అంతే అథెంటిక్ టేస్ట్లో తయారు చేసి ఇస్తారనమాట. అదే పూతరేకులు మనం వేరే ఊరు కొనుక్కుంటే మనకి ఎక్స్ట్రా రేట్ పడతాయి, కానీ ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్లో ఒకటి 10 రూపీస్ అనమాట ఒక్క పూతరేకు కూడా. అండ్ టేస్ట్ కూడా ఆసమ్ ఉంది. చూసారా షాప్ పేరు చాదస్తం అంట. ఈ వెటగారం అంతా మన గోదావరికే ఉంటుంది. ఒకసారి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలంటే చాదస్తానికి వెళ్ళాలని చెప్పి రావాలి.
ఈ కటింగ్ వచ్చింది అంటే ఇంకా వాడపల్లికి వచ్చేసామని అర్థం అనమాట. నేను ఎప్పుడు ఈ కటింగ్ కోసం వెయిట్ చేస్తాను. సో ఇంకా వాడపల్లి ఊళ్ళోకి ఎంటర్ అయిపోయాము. సో మేము వెళ్ళింది కొంచెం సమ్మర్ టైంలో కాబట్టి అక్కడ లోకల్ వాళ్ళు కూడా మాకు మజ్జిగ ఇవి కూడా లైక్ వాళ్ళు ఆఫర్ చేశారనమాట. బయట సమ్మర్ టైంలో అట్లా పెట్టారు, వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నారు. అండ్ ఇది కూడా అరటి తోటలే. ఇవైతే ఎన్ని ఉన్నాయంటే అసలు మాకు బయట నుంచి చూస్తే కూడా ఇంత పెద్ద తోట అనిపించింది. సో ఇది వాడపల్లికి వెళ్ళే రూట్. నేను టెంపుల్ వీడియో కూడా తీసాను. సో అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది, మిస్ అవ్వకుండా చూడండి. దీని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. అండ్ ఈ పర్టికులర్ బిట్ వచ్చేసి రిటర్న్ వచ్చేటప్పుడు ఇది ఈవినింగ్ 3-4 ఆ టైంకి ఈ వీడియో. అండ్ ఇది అసలు ఆ రోడ్ అటు ఇటు చెట్లు మధ్యలో వే అనేది అసలు ఎంత మంచిగా ఉంటుందంటే దానికోసమైనా ట్రావెల్ చేసి వెళ్ళాలనిపిస్తుంది. అండ్ చుట్టుపక్కల పొలాలు, చెట్లు, ఈ వీడియో చూస్తే అసలు మనకు మన ఊరు గుర్తొచ్చేస్తుంది అనమాట. ఒకసారి ఎంత బాగుందో చూడండి రూట్. అండ్ గైస్ డోంట్ మిస్ అండ్ ఫర్గెట్, దీని తర్వాత కంటిన్యూషన్ వీడియో వచ్చేసి నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను.